కపాలదుర్గం 28వ భాగం. అనంతశర్మ శునకభేరుండాన్ని నడుపుతున్న కపాల మాంత్రికుణ్ణి చిన్నగా హెచ్చరించి, మహామాంత్రిక, శత్రుంజయుడి కుమార్తె చారుమతిని నేను ఏనాడూ చూడలేదు. ఆమెను అరణ్యంలో అపహరించి ఇక్కడికి తెచ్చినవాడివి నువ్వే కదా. కనుక ఆ కనబడే స్త్రీ చారుమతో లేక గంధర్వుడి భార్యో సరిగా చూసి గుర్తించు అని అన్నాడు. కపాల మాంత్రికుడు శునకభేరుండాన్ని దుర్గంకేసి మరికొంత కిందికి నడిపి పై అంతస్తులో నిలబడి ఉన్న స్త్రీకేసి కొంచెం సేపు పరీక్షగా చూసి, అనంతశర్మ ప్రభు, మనం ఇప్పుడు పైన ఆకాశంలో ఉన్నాము. ఆ కారణంగా మన దృష్టికోణాన్ని విహంగ అవలోకనం అనో లేక పిట్టచూపనో అంటారు. స్త్రీని, అందున గంధర్వ రాకుమారుల్లాంటి వాళ్లను ఇంత ఎత్తు నుంచి గుర్తించటం సాధ్యపడదు. నా కపాలదుర్గం పైన నిలబడి ఉన్నది స్త్రీ అని మాత్రం నాకు తోస్తున్నది అని అన్నాడు. చచ్చు వెధవ అంటూ గజదొంగ నరేంద్రుడు కపాల మాంత్రికుడి మెడ పట్టుకోబోయేంతలో అనంతశర్మ అతన్ని ఆపి, మహామాంత్రిక, మనం ఇప్పుడు ఎంతటి ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కోబోతున్నామో నీవు గ్రహించినట్టు లేదు. నీ కపాలదుర్గాన్ని ఆక్రమించిన గంధర్వుడి కంటబడ్డామంటే వాడు హఠాత్తుగా మన మీద దాడి చేసే చిక్కు ఎదురవుతుంది. కనుక శునకభేరుండాన్ని దుర్గం దాపులనున్న కొండ మీదకి దించు. అక్కడి నుంచి మనం ఆ స్త్రీని గుర్తించగలమేమో ప్రయత్నించి చూద్దాము అని అన్నాడు. శర్మప్రభు, ఇది తెలివైన సలహా అంటూ కపాల మాంత్రికుడు దుర్గం పక్కన ఉన్న కొండరాళ్ల మీదకి శునకభేరుండాన్ని దించబోతున్నంతలో హరహర బైరాగి, గురువ, మనం దుర్గరక్షణకు పెట్టిపోయిన సాకిని ఢాకిని గాలిభూతాలన్నీ ఏమైనట్టు కనబడవేం అని అన్నాడు. కపాల మాంత్రికుడు ఏదో జవాబు ఇవ్వబోయేంతలో నరేంద్రుడు హరహర బైరాగి భుజం పట్టుకొని గుంజి, దుర్మార్గుడా, నీ కేకలతో ఆ గంధర్వుడికి ముందుగానే హెచ్చరిక ఇవ్వదలిచావా? నువ్వనే ఢాకినీ భూతాలన్నీ ఆ గంధర్వుడు ఈసరికే ముక్కలుగా తరిగి పులుసులో వేసుకొని ఉంటాడు. ఇక నోరు ముయ్యి అన్నాడు పళ్ళు కొరుకుతూ. ఇంతలో నరేంద్రుడు ఊహించిన ప్రమాదం జరగనే జరిగింది. దుర్గం పైన ఉన్న స్త్రీ అరహర బైరాగి కేకలకు తల ఎత్తి పైకి చూసి, గంధర్వనాథ, కిన్నెరలో కింపురుషులో ఆకాశ మార్గాన వచ్చి నన్ను చెరబట్ట చూస్తున్నారు, రక్షించు, రక్షించు అంటూ మూర్ఛపోయింది. ఆ వెంటనే నరేంద్రుడు చిన్నగా చిటికి వేసి, తమ్ముడు అనంత, ఆ స్త్రీ యువరాణి చారుమతి కాదు, గంధర్వుడి పాతకాలపు భార్య అయి ఉంటుంది. కొత్తగా వివాహం అయి ఉంటే నాథ అని కాక హా ప్రియా అని ఉండేది. ధైర్యంగా మనం దుర్గం పైన దిగుదాము అని అన్నాడు. కపాల మాంత్రికుడు ఆ మాటలకు భీతిపడిన వాడిలా చూస్తూ, గజదొంగగా ప్రసిద్ధుడైన నరేంద్రుల వారికి సాహసం అనేది పుట్టుకతో వచ్చిన గుణమే కావచ్చు. కానీ మనం ఆ గంధర్వుడి మాట మరవకూడదు కదా. ఆ పిలుపుకు వాడు ఈసరికే కపాల సోపానం పై అంతస్తు వరకు వస్తూ ఉండవచ్చు అని అన్నాడు. పారుబోతు వెధవ, తక్షణం శునకభేరుండాన్ని దుర్గం మీద దించు. ఆ గంధర్వుడు కపాల సోపానాలు ఎక్కి వస్తూ ఉంటే అది మరీ మంచిది. దారిలోనే వాడి కపాలాన్ని నా కత్తిమనకు గుచ్చి పైకెత్తుతాను అన్నాడు నరేంద్రుడు. కపాలకేసిని, నువ్వే రక్ష అంటూ కపాల మాంత్రికుడు శునకభేరుండం కల్లాలు పట్టుకుని లాగి దాన్ని దుర్గం మీద దించాడు. భేరుండం బరువుకు కపాల దుర్గం పై అంతస్తు అటూ ఇటూ ఊగిసలాడింది. ఆ కదిలికకు మూర్ఛపోయిన స్త్రీ చప్పున లేచి నిలబడి ఆశ్చర్యంగా చూస్తూ, ఆకాశంలో ఉన్న మిమ్మల్ని చూసి ఏ కిన్నెర సిద్ధసాధ్య గణమో అనుకున్నాను. మానవ మాతృలా, నా అనుమతి లేకుండా ఈ దుర్గం మీద దిగటానికి మీవి గుండెలా, గుండ్రాతి కొండలా అని అన్నది. ఆహా, ఎన్నాళ్ళకెన్నాళ్లకు ఈ కళ్ళతో స్వయాన గంధర్వ కాంతామణిని చూశాను. ధన్యుణ్ణి, ధన్యుణ్ణి అంటూ హరహర బైరాగి గంధర్వ స్త్రీ ముందు సాష్టాంగపడి లేచాడు. గజదొంగ నరేంద్రుడు పట్టరాని కోపంతో పళ్ళు కొరికి కత్తిదూసి హరహర బైరాగిని, ఛీ, తుచ్చుడా అంటూ తల నరకబోయేంతలో అనంతశర్మ అతడికి అడ్డంగా పోయి, అన్నా నరేంద్ర, తొందరపడకు. ఈ హరహర బైరాగి తల నరికి నీ కత్తి పదునును పాడు చెయ్యకు. దుష్ట గంధర్వుడి కోసం నీ కత్తిని మరి కాస్త పదును పెట్టు అని అన్నాడు. ఏమిటి మీరనేది?
మీ మాటలేమీ అర్థం కావటం లేదు. అసలు మీరెందుకు ఇక్కడికి వచ్చారు అంటూ గంధర్వ స్త్రీ కళ్ళెర్ర చేసింది. అనంతశర్మ బంగారు కట్లు గల చేతికర్రను గాలిలో గిరగిరా తిప్పి, మేము పనిగట్టుకొని ఇంత దూరం ఎందుకు వచ్చామో నీకు అర్థం కాలేదా? నిన్ను చెరబట్టి మా రాజ్యానికి తీసుకుపోబోతున్నాము అని అన్నాడు. ఆ మాటలకు గంధర్వ స్త్రీ బిగ్గరగా నవ్వి, మానవ స్త్రీలను గంధర్వులు చెరబట్టటం విన్నాను, స్వయంగా చూశాను కూడా. కానీ గంధర్వ స్త్రీలను మానవులు చెరబట్టటమా? మీకేమైనా బుద్ధులు వక్రించలేదు కదా అని అన్నది. నరేంద్రుడు చేతులు చాచి గంధర్వ స్త్రీకేసి పోతున్నంతలో అనంతశర్మ అతన్ని ఆగమని కపాల మాంత్రికుడితో, మహామాంత్రిక, ఇది నీ దుర్గం. అలా వెన్న చిలికిన కవ్వంలా మాటా పలుకు లేకుండా చూస్తావేమిటి అని అన్నాడు. అనంతశర్మ మాటలకు కపాల మాంత్రికుడు ఆవేశం తెచ్చుకొని, కపాలకేసిని అంటూ బిగ్గరగా ఒక కేక పెట్టి, ఓ గంధర్వ కాంతా శిరోమణి, నేనెవరనుకున్నావు? ఈ కపాలదుర్గం నిర్మించిన మహామాంత్రికుణ్ణి. ఒకానొక దుర్ముహూర్తాన వేళ చంద్రపుర రాజైన శత్రుంజయుడి కుమార్తె చారుమతిని అపహరించుకువచ్చి ఆపదలో మునిగి తేలడం చేతకాక ఉక్కిరిబిక్కిరి అవుతున్నవాణ్ణి అని అన్నాడు. చారుమతి అన్న మాట వింటూనే గంధర్వ స్త్రీ అదిరిపడి చుట్టూ కలయ చూసి, ఓ చచ్చు మాంత్రిక, నువ్వేనా కపాల మాంత్రికుడన్నవాడివి? అరణ్యాలు పట్టి తిరుగుతున్నవాడివి? నువ్వు తెచ్చి ఈ దుర్గంలో ఉంచిపోయిన ఆ చారుమతి రాకుమారి కారణంగానే నాకు గంధర్వునకు తగువులు ప్రారంభమయ్యాయి అంటూ పిట్టగోడ మీద నుంచి క్రిందికి చూసి, ఒసేయ్ కపాల ఢాకిని, ఎక్కడ? తక్షణం కపాల మాంత్రికుణ్ణని చెప్పుకునే ఈ అర్ధబోడి వెధవను పట్టుకుపోయి కాల్చుకు తిను అంటూ ఒక కేక పెట్టింది. ఆ మరుక్షణం ఓ భయంకర రూపంలో ఉన్న ఒక భూతం అక్కడికి పరుగు పరుగున వచ్చి కపాల మాంత్రికుణ్ణి చూస్తూనే ఒక్క క్షణకాలం నివ్వెరపోయి, యజమాని దొర, తమ రూపం ఇలా మారిపోయిందేమిటి అని అన్నది. కపాల మాంత్రికుడు జవాబిచ్చే లోపలే హరహర బైరాగి ఢాకినీ ముందుకు వచ్చి, ఇదంతా ఆ కపాలకేశిని మమ్మల్ని కరుణించని కారణంగా వచ్చిన ఆపదల ప్రభావం. వీరు అనంతశర్మ మహామాంత్రిక శ్రేష్ఠులు. వీరు గజదొంగ నరేంద్రులు. రాజులు ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసే దానికన్నా ఎన్నో రెట్లు ఎక్కువగా వీరు ప్రజల నుంచి దారులు కొట్టడం ద్వారా వసూలు చేస్తారు అని అన్నాడు. అలాగా? అయితే ఇంత గొప్ప గొప్ప వారికి గంధర్వఘోషుడు ఈ కపాల దుర్గాన్ని ఆక్రమించుకున్నట్టు తెలియదా? ఎందుకు వచ్చినట్టు అని అడిగింది ఢాకిని భూతం. అనంతశర్మ అందరికేసి ఓ మారు చూసి బంగారు కట్లు గల మంత్రదండం మీద ఏదో మంత్రం చదువుతూ 2 సార్లు గట్టిగా ఊది దాన్ని కపాల ఢాకిని కుడిచేతి మీద ఆనించాడు. ఆ మరుక్షణం ఢాకిని చేయి రఫ్ఫుమంటూ శరీరం నుంచి వేరై గాలిలో ఉవ్వెత్తున లేచి కపాల దుర్గం పిట్టగోడ మీద పడి అక్కడ నుంచి జారి నేలకు చేరింది. కపాల ఢాకిని ఆశ్చర్యంగా తన మొండి భుజం కేసి చూసుకుంటూ, ఆహా, ఇదేం మంత్రశక్తి! అంత లావుపాటి చెయ్యి శరీరం నుంచి తెగి కింద పడినా నాకు చీమ కుట్టినట్టు లేదు, ఒక్క రక్తపు బొట్టు కూడా కింద పడలేదు అంటూ ఆశ్చర్యపోయింది. ఈ జరుగుతున్నదంతా అబ్బురపడిపోతూ చూస్తున్న గంధర్వుడి భార్య అనంతశర్మతో, నువ్వేదో అద్భుత మంత్రశక్తులు గలవాడిలా ఉన్నావు, కానీ ఒకటి గుర్తుంచుకో, మానవులు మంత్రతంత్రాలు గంధర్వుల లాంటి వాళ్ళ మీద పని చెయ్యవు. సరే, ఇంతకు మీరిక్కడికి వచ్చిన పనేమిటి అని అన్నది. నా మంత్రశక్తి గంధర్వుల మీద తన ప్రభావాన్ని చూపగలదో లేదో తర్వాత రుజువు చేస్తాను. ముందు ఈ సంగతి చెప్పు, రాజకుమారి చారుమతి ఎక్కడా అంటూ గంధర్వ కాంతకేసి ఒక అడుగు వేసి చెప్పాడు అనంతశర్మ. గంధర్వుడి భార్య 2 అడుగులు వెనక్కి వేసి, ఔరా, ఏమి నీ దుస్సాహసం? గంధర్వఘోషుడి పత్నినే అవమానించజూస్తున్నావా అంటూ కళ్ళెర్ర చేసింది. వెంటనే గజదొంగ నరేంద్రుడు కత్తి దూసి, తమ్ముడు అనంత, మాటలతో కాలయాపన ఎందుకు? ఈ గంధర్వకాంతను ముందు సునకభేరుండం మీద రాజు శత్రుంజయుడి దగ్గరకు తీసుకుపోదాము. తర్వాత ఆ గంధర్వ ఘోషుడిని వెతికి చిత్రహింసలు గురిచేసి చారుమతిని ఎక్కడ బంధించాడో తెలుసుకుందాము అని అన్నాడు. అన్నా నరేంద్ర, సమయానికి తగిన ఆలోచన అంటూ అనంతశర్మ నరేంద్రుణ్ణి మెచ్చుకొని,
ఓ మొండి కపాలఢాకిని, ఈ గంధర్వకాంతను పట్టుకుపోయి సునకభేరుండం మీద పడేయి అని అన్నాడు. ఆ మాటలు వింటూనే ఢాకినీ భూతం నిలువెల్లా వణికిపోతూ, చచ్చుభూతాన్ని నేను గంధర్వకాంతను బలవంతంగా సునకభేరుండం దగ్గరకు ఎలా తీసుకుపోగలను అని అన్నది. సరే, ఆ పని నేనే చేస్తాను అంటూ అనంతశర్మ మంత్రదండాన్ని ముందుకు చాచి గంధర్వుడి భార్యకేసి బయలుదేరాడు. గంధర్వుడి భార్య భీతి చెంది పెద్దగా కేక పెట్టి, శర్మ, ఆగు ఆగు అంటూ కపాలాల పిట్టగోడ దగ్గరకు పోయి దూరంగా కనబడుతున్న కొండకేసి చెయ్యి చాపుతూ, నా భర్త రాకుమారి చారుమతిని ఆ కొండలలోని ఏదో గుహలో బంధించి రోజూ తనను వివాహమాడమని నిర్బంధిస్తున్నాడు. ఆమె అందుకు నిరాకరిస్తున్నది. చేతనైతే పోయి ఆమెను రక్షించండి అని అన్నది. సరే, నీ భర్త ఎక్కడా అని అడిగాడు అనంతశర్మ. గంధర్వుడి భార్య జవాబు చెప్పబోయేంతలో దూరంగా ఉన్న కొండ మీద ఆకాశంలో గంధర్వ ఘోషుడు పిక్కబలిసిన ఒక గొర్రె పుట్టోలు భీకరంగా అరుస్తూ పోరాడటం వల్ల కంటబడింది. ఇంకా ఉంది.